వెదర్ అప్డేట్ చూద్దాం. నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. గత 15 రోజులుగా నిలిచిపోయిన రుతుపవనాలు బంగాళాఖాతంలో అనుకూలమైన వాతావరణం ఉండటంతో మళ్లీ పుంజుకున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో ఈ వారం రోజుల్లో మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతాయని, వేడి గాలుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని తెలిపింది. రుతుపవనాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించాయని పేర్కొంది. మహారాష్ట్రలోని ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైలు, మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. గత 24 గంటల్లో ముంబైలో సగటున 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. మరోవైపు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 18 మంది మరణించగా 65 మంది గాయపడ్డారు. ముంబైలో రికార్డు స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవీ ముంబైలో కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్డు కుంగిపోయింది. చెట్లు పడి వాహనాలు ధ్వంసమయ్యాయి. 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, థానే, పాల్ఘర్లో వర్షం బీభత్సం సృష్టించింది. రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పూణే, సతారాలోని ఘాట్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక కొంకణ్, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో కొంకణ్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇవాళ రాయ్గఢ్ జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కర్ణాటకలోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలలో ఇళ్లన్నీ మునిగిపోయాయి. పొలాలు, వ్యవసాయ క్షేత్రాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి పలు చోట్ల పలువురు కొట్టుకుపోయారు.